సంవత్సరం విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన ఈ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి స్వాగతం. शहीद पुस्तक అడిషనల్ ఎస్పీ గారిని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. గౌరవనీయులు ఏలూరు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి రెడ్డిపల్లి ఐఏఎస్ గారు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడానికి గౌరవనీయులు ఏలూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారు రీతులతో వెళ్తున్నారు. గౌరవనీయులు అడిషనల్ ఎస్పీ గారు శ్రీ ఎన్ సూర్యచంద్రరావు గారు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడానికి రీతులతో కూడి వెళ్తున్నారు. మరియు ఏలూరు జిల్లా పోలీస్ అధికారులు దయచేసి పోలీస్ అధికారులందరూ కూడా స్థూపం వద్దకు వచ్చి నివాళులు అర్పించవలసిందిగా వీరమరణం పొందిన అమరవీరులకు పోలీస్ శాఖ వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు తోడు ఉంటుందని, వారి బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని పోలీస్ శాఖ తెలియజేస్తుంది. అంతేకాకుండా రేపటి నుంచి దాదాపు వారం రోజుల పాటు పోలీసుల త్యాగాలని ప్రతిబింబించే విధంగా రకరకాల కార్యక్రమాలు, ఎస్ఐ రైటింగ్స్, పెయింటింగ్, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్, పోలీసు ఆయుధాల ప్రదర్శన, ఇటువంటి రకరకాల కార్యక్రమాలు అంటే పోలీసులు చేసిన త్యాగాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రోగ్రాం ఒకటి చేయడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ చేసి ప్రజల్లో, ఎందుకంటే మనం పోలీసులు ప్రజల్లోనే కలిసి తిరుగుతూ ఉంటాం, ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాం. కానీ ఒక ఆర్మీ జవాను బార్డర్లో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ దేశంలో చాలా ఎమోషన్ వస్తుంది. కానీ పోలీస్ అధికారులు జరిగినప్పుడు అంత ఎమోషన్ రాదు. ఎందుకంటే ప్రతిరోజు మనం ఇక్కడే ఉంటాము, మన త్యాగాలని ఇంకా పూర్తి స్థాయిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము లేదా అనేది. అందువల్ల ఈ కార్యక్రమం చేసి ఈ 10 రోజులు కూడా మనము పోలీసులు ఏ విధంగా పనిచేస్తారని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మన రాష్ట్రం వామపక్ష తీవ్రవాదాన్ని ఎంతో గట్టిగా ఎదుర్కొంది. 1980, 90, 2000 వరకు కూడా. తర్వాత వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అంతరించిపోయింది. అప్పుడప్పుడు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా అక్కడప్పుడు కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా ఈ వామపక్ష తీవ్రవాదం కానీ కొంత మామూలు టెర్రరిజం కానీ ఎదుర్కోవడంలో, దాన్ని కంట్రోల్ చేయడంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టోటల్గా మనకి ఫ్రీ అయిపోయింది. మావోయిస్ట్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవన్నీ జరగడానికి కారణం ఎంతోమంది పోలీస్ అధికారులు
కష్టపడి పనిచేసి వారి ప్రాణాలన్నింటినీ అర్పించిన వల్లనే మనం ఈ పొజిషన్లో ఈరోజంతా ఉన్నాము. కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అప్పుడప్పుడు. అంతేకాకుండా ఈ రోడ్ యాక్సిడెంట్స్ విధి నిర్వహణలో మన వాళ్ళు రకరకాల చోటుకి వెళ్తూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా చూస్తే జూన్లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్కడ ఆలమూరు ఎస్ఐ గారు, అశోక్ గారు, ఒక కానిస్టేబుల్ గారు, బ్లెస్సీ గారు ఒక డ్రగ్స్ కేసులో ముద్దాయిని పట్టుకోవడానికి హైదరాబాద్ వెళ్తూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అంతేకాకుండా 2023లో మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, అగ్రిపల్లిలో వినాయక నిమజ్జనం జరుగుతూ ఉంటే అక్కడ ఒక అతన్ని స్పీడ్గా నిమజ్జనాన్ని కంప్లీట్ చేయమని మందలించినందుకు అతను ఆ కానిస్టేబుల్ని కొడితే అగ్రిపల్లిలో కానిస్టేబుల్ చనిపోయారు. నిన్న మీరు చూస్తుంటారు, నిజామాబాద్, తెలంగాణలో నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ ఆయన వారి బంధువులు తీసుకొని మోటార్ సైకిల్ వెళ్తున్నారు. వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరో ఒక రౌడీ దొంగ అక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వస్తే వారు ఎంతో సిన్సియర్గా వాళ్ళ బంధువుల పిల్లలతో కలిసి కూడా అక్కడికి వెళ్ళి ఆ దొంగను తీసుకొని వస్తూ ఉంటే వాడు దొంగ ఆ కానిస్టేబుల్ మీద, ఆ పిల్లవాడి మీద వెనక నుంచి అటాక్ చేశాడు. ఆ కానిస్టేబుల్ చనిపోయారు. అంటే నేనేం చెప్తున్నా అంటే విధి నిర్వహణ అనేది పోలీసులకి ఎంత సవాలుగా మారిందనేది ఈ వామపక్ష తీవ్రవాదం, టెర్రరిజం లేకుండా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులకు ఇంకా సవాలుగానే ఉన్నారు. కాబట్టి మనమందరం అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి శక్తులు ఎదుర్కోవడానికి. అయితే ఇటువంటి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పోలీస్ అధికారులు కానీ, వారి కుటుంబాలకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో అండగా ఉంటుంది. ప్రభుత్వం కూడా మీకు అందరికీ తెలుసు, ఈ ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా ముందుకు వచ్చి ప్రమాదంలో, విధి నిర్వహణలో యాక్సిడెంట్ మరణం ఏ జరిగినా కూడా దాదాపు ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారు, మనీ ఇస్తున్నారు. అంతేకాకుండా రకరకాల బెనిఫిట్స్ కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అందజేస్తూ ఉంది. ఈ మధ్యనే మన డీజీపీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఓరియంటల్ ఇన్సూరెన్స్ అది దాదాపు 3-4 సంవత్సరాల క్రితం అది ఎక్స్పైర్ అయిపోయింది. ఆ ప్రీమియం అంతా కట్టి మళ్ళీ ఎవరైనా విధి నిర్వహణలో చనిపోతే వారికి తగిన విధంగా ఇన్సూరెన్స్ వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేశారు.